డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను పలు పార్టీ కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకలలో భాగంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని సోమవారం బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి మాధవోని శ్రీనివాస్ గౌడ్, జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను కాంగ్రెస్ ప్రభుత్వం అనేక రకాలుగా అవమానాలకు గురిచేసిందని, ఆయనకు భారతరత్న ఇవ్వకపోగా కనీసం పార్లమెంటులో అంబేద్కర్ ఫోటో సైతం పెట్టలేకపోయారని అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అంబేద్కర్కు భారతరత్న ఇవ్వడంతో పాటు పార్లమెంటు హాల్లో ఆయన ఫోటో పెట్టి గౌరవించిన ఘనత బీజేపీకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పల్లెబోయిన శ్యాంసుందర్, బీజేపీ రాష్ట్ర నాయకుడు పిల్లి రామరాజు యాదవ్, దళిత మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతముత్యాలరావు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతెపాక లింగస్వామి, టంగుటూరి శ్యామ్, చింత శివరామకృష్ణ, విజయేందర్ రెడ్డి, పీపంగి జగ్జీవన్ రామ్, అనిల్ కుమార్, నీరజ, కాశమ్మ, తార, లగడాపురం వెంకన్న, యాదగిరిచారి, పోకల దశరథ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ దళితులని మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, దళిత బంధు పేరిట మోసం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు ఉంటే, మరి ధర్మాన్ని కాపాడుతూ మరి దళితులందరికీ అండగా ఉంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో గొప్పగా ఒక వికసిత్ భారతే లక్ష్యంగా మరి ముందుకు పోతూ ఉంటే, దళిత వర్గాలందరూ కూడా ఈరోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని మరి బలపరుస్తూ మరి ఈరోజు ఈ యొక్క వారం రోజులు కూడా మరి అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు భారతీయ జనతా పార్టీ చాలా ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక సామాజిక వర్గానికి కాకుండా ఇవాళ యావత్ భారత యొక్క ప్రజానీకానికి కూడా ఒక ఆదర్శనీయుడు. అందుకనే ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క జయంతిని ఘనంగా నిర్వహిస్తూ వారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా ప్రతి కార్యకర్త ముందుకు పోయినప్పుడే తప్పకుండా వారికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాం. కాబట్టి వారి యొక్క ఆలోచన విధాన్ని వారిని యొక్క స్ఫూర్తిగా తీసుకొని మనం అందరం కూడా కార్యకర్తలందరూ కూడా పనిచేయాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ దేశం రాజ్యాంగ నిర్మాతగా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి దేశ ప్రజలందరికీ ఈరోజు మరి అదే అంబేద్కర్ గారిని ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు ఆయనను చనిపోయిన తర్వాత వాడుకుంటున్నారు తప్ప, ఆయన బతుకున్నప్పుడు ఆయనకు ఎన్నో అవకాశాలు వచ్చినా కూడా మరి ఒక ఎన్నికల్లో పోటీ చేసి ఓడగొట్టిన చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీది. ఈరోజు ఆయన ఆశయాలను మరి ముందుకు తీసుకుపోతున్న పార్టీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. అలాగే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ రూపకర్త, విద్యావేత్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి కార్యక్రమాన్ని నల్గొండ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నల్గొండ పార్లమెంట్ ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షులు పక్కతోళ్ల ఇస్తారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జి ఎల్వి యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎల్వి యాదవ్ మాట్లాడుతూ దేశంలోని ప్రజల మధ్య అసమానతలు ఉండకూడదని, ప్రజలందరూ సమానమేనని, అంటరానితనం నిర్మూలనకు కృషి చేశారని, భారత రాజ్యాంగ నిర్మాణం చేపట్టి ప్రజలందరికీ బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లను కల్పించి వారి ఉన్నతికి కృషి చేశారని తెలిపారు. ప్రజలందరికీ చదువుకునే హక్కు కల్పించి సామాన్యులు సైతం నాయకులుగా మారే అవకాశం కల్పించిన ఘనత ఆయనదేనని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆకునూరి సత్యనారాయణ, కూరెళ్ల విజయ్ కుమార్, గుండు వెంకటేశ్వర్లు, బెస్తా ఎంకేఐ సిద్దిక్, గంగాధర్ స్వరాజ్, భూతం వెంకటయ్య, జనార్దన్ రెడ్డి, కాంచనపల్లి క్రాంతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కూడా ఇంకా ఆయన నిర్ణయించిన ఆదేశాలను అమలు చేయకుండా ఇంకా అట్టడుగును దొక్కిపెట్టి ఈనాడు కూడా బడుగు బలైన వర్గాలకు, దళిత వర్గాలకు స్వేచ్ఛ లేకుండా, ఈనాడు కూడా ఇంకా స్వేచ్ఛ లభించకుండా, అనుకున్న వాటా లభించకుండా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి ఈనాటికైనా నేను తెలుగుదేశం పార్టీ ఆనాటి నుంచి ఎన్టీ రామారావు కూడా వచ్చిన ఉద్దేశం అది, తెలుగుదేశం పార్టీ ఏర్పడ్డ ఉద్దేశం అది. ఎన్టీ రామారావు బడుగు బలైన దళిత వర్గాల కోసం, ముఖ్యంగా రాజకీయ సామాజిక న్యాయం కోసం ఆనాడు తెలుగుదేశం పార్టీ కృషి చేసి పెద్ద ఎత్తున ఈనాడు సామాజిక రాజకీయంగా ఎంతో భవిష్యత్తును కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆయన అడుగుజాలను ఎల్లప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ ముందరికి తీసుకెళ్తుంది. ఆయన ఆశయాలను అంబేద్కర్ గారి టీడీపీ ఆఫీస్లో అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మాకు ఇచ్చిన ఈ సమయాన్ని క్రీస్తేశులు గౌరవనీయులు పూజ్యులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి కార్యక్రమాన్ని నల్లగొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బడుగు బలహీన వర్గాలకి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
ఆయనని స్ఫూర్తిగా తీసుకొని మనం ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా బహుజనులందరికీ మీ యొక్క వాటా పరంగా ఖచ్చితంగా మీకు రావాల్సిన రాజకీయ వాటాని గుంజుకునేంత వరకు కూడా అంబేద్కర్ని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా నల్గొండ పట్టణంలోని పీవీఎన్ థియేటర్ వద్ద గల బజార్ హమాలీ యూనియన్ కార్యాలయం వద్ద భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఎండి సలీం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్నప్పటికీ దళితులు ఇంకా అణచివేతకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులు, గిరిజనులపై దాడులు, దౌర్జన్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని అన్నారు. కార్మికులు పోరాడి తెచ్చుకున్న కార్మిక చట్టాల్ని బీజేపీ ప్రభుత్వం కాలరాస్తుందని ఆరోపించారు. దీనికి వ్యతిరేకంగా భవిష్యత్తులో జరిగే పోరాటాలలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఔట రవీందర్, సిఐటియు పట్టణ నాయకులు అద్దంకి నరసింహ, పాకలింగయ్య, సలివోజు సైదాచారి, గంజె నాగరాజు, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు బొల్లు రవీంద్రకుమార్, మారయ్య, చీమలరాజు, వీరయ్య, చినబాబు, స్వామి, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మహిళల మీద పూటకో దాడి జరుగుతుంది. వాళ్ళ మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ పోయినాడే నిజంగా అంబేద్కర్కు నిజమైన నివాళులు అర్పించినటువంటి రోజు. భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి రాజ్యాంగ నిర్మాత ఈరోజు భారత రాజ్యాంగాన్ని తూట్లు పొడిచేటటువంటి విధంగా బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకే రాజ్యాంగాన్ని కాపాడుకొని ఈ దేశంలో ఉండేటటువంటి కార్మికులకు కనీస వేతనాలు అమలు జరిగేటటువంటి వరకు పెద్ద ఎత్తున ఉద్యమాల్లోకి ప్రజలు రావాలని చెప్పి, కార్మికులు రావాలని చెప్పి ఈ సందర్భంగా వారి జయంతి సందర్భంగా ప్రతినిబూనడం అనేటటువంటి జరుగుతాం. వారు నౌక ఇతర అన్ని రంగాల్లో పనిచేస్తున్న కార్మిక వర్గం, ఉద్యోగస్తులందరూ కూడా పెద్ద ఎత్తున పోరాటాల్లో పాల్గొంటున్నారు. మే 20వ తారీఖు నాడు జరిగే దేశవ్యాప్త సమ్మెలో కార్మిక వర్గం అంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మరొకసారి వారికి నివాళులు అర్పిస్తూ, వారికి జోహార్లు అర్పిస్తూ వారి ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ 29వ వార్డు జమ్మలగూడలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను వడ్డేపల్లి కాశీరాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వడ్డేపల్లి కాశీరాం మాట్లాడుతూ అంబేద్కర్ తన జీవితాంతం అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేశాడని, ఆయన కొందరివాడు కాదని అందరివాడని అన్నారు. అంబేద్కర్ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జగదీశ్వర్, ప్రసాద్, విక్రమ్, శ్రీనివాస్, నాగయ్య, నవీన్, శివకుమార్, నాగరాజు, బన్నీ, మల్లమ్మ, కలమ్మ, రాణి, కాంచనమాల, మాధవి, శ్రీ మహాలక్ష్మి, శ్రీవిద్య, ఎల్లోరా, శ్రీశక్తి, శ్రీపంచమి తదితరులు పాల్గొన్నారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమం మా 29వ వార్డు జమ్మలగూడలో నిర్వహించుకున్నాం. అంబేద్కర్ గారు అణగారిన వర్గాల కోసం అహర్నిశలు కృషి చేశారు. వారు ఒక్కరి కోసం కాకుండా అందరి కోసం అవసరం వచ్చేలాగా రాజ్యాంగాన్ని రచించారు. ఈ సందర్భంగా వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుకుంటున్నాం. జై భీమ్.